రాజకీయాల్లో ఎక్కడైనా విపక్ష పార్టీ నాయకులు ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు చేస్తుంటారు. కానీ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రూటే సెపరేటు. ముందు నుంచి ఆయన రివర్సే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ముందు నుంచి ఆయన వైఖరే భిన్నంగా ఉంటుంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధికారంలో ఉన్నా కోపం వస్తే ఎవ్వర్నీ లెక్క చేయరు. స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తుంటారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డెక్కి చేపట్టిన నిరసన అనంతపురం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు జేసీకి మరోసారి కోపం ఎందుకొచ్చింది? అనంతపురం జిల్లా సీనియర్ పొలిటీషియన్, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు ఏది మాట్లాడినా సంచలనమే. ఏది ఉన్నా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడి ఎప్పుడు వార్తల్లో ఉంటారాయన. అది సొంత పార్టీ నేతలైనా లేదా ఇతర పార్టీలకు చెందిన వారైనా జేసీకి కోపం వస్తే ఒక్కటే లెక్క. ఆ క్రమంలో జేసీ రౌడీలా ప్రవర్తిస్తున్నారంటూ విపక్షాల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అవును నేను రౌడీనే, అందుకే నా ఊరు బాగుంది అంటూ సంచలన ప్రకటనలు చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఏ రాజకీయ నాయకుడైనా రౌడీ అంటే ఆ వ్యాఖ్యలను ఖండిస్తారు. కానీ నేను రౌడీనే అని ధైర్యంగా చెప్పుకునే నాయకులు కొందరే ఉంటారు. అందులో జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రథముడు అని చెప్పొచ్చు. అందుకే వైసీపీ ప్రభుత్వ హయాంలో అందరూ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే నన్ను ఒక్కడినే గెలిపించారని గుర్తుకు చేశారు జేసీ. ఇక తాడిపత్రి ప్రజలు నాకు దేవుళ్ళు, వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, దానికోసం రౌడీగానైనా మారతాను అంటున్నారాయన. అలాంటి నాయకుడికి ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అధికారుల తీరు మింగుడుపాడం లేదంట. నేను రౌడీనే, ఏం చేయమంటావు? లా ఇప్పుడు ఎవరు డివైడ్ అయినది, నేనా అతనా మీరా? ఐ హావ్ నాట్ డివైటెడ్. ఐఎమ్ ఆస్కింగ్ ద జెంటిల్మెన్ సో మెనీ టైమ్స్ పోలీసు వాళ్ళని, సార్ బంగారం ఇవ్వండి సార్, ఆయనకు ప్రొటెక్షన్. నేను మీరే పోతున్నారు సుప్రీంకోర్టుకు, డబ్బులు కట్టించు, రేపు ఎట్లా పని ఉంది వస్తా, నువ్వు ఒప్పుకుంటే వస్తా, నువ్వే నాకు ఒప్పుకోవాల్సిన పల్లెల్లో అది అంత నాకు ఆ ఇంట్లో కూర్చొని పోయి ఇది ఇచ్చినారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి కూటమి నాయకులంతా తమ తమ పనుల్లో బిజీగా ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఇటీవల విపక్షాల పాత్ర పోషిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేక సమస్యలకు కారణం అధికారులేనని వారిపై విరుచుకుపడుతున్నారు. పంచాయతీరాజ్ డీపీఓ దగ్గర నుంచి ఐఏఎస్, ఐపీఎస్ల వరకు అందరిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అనంతపురం జిల్లా డీపీఓ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన అక్రమాలకు పాల్పడలేదని ఆయననే చెప్పమనండి అంటూ సవాల్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తనకు న్యాయం చేస్తానంటే నేను ఎవరి దగ్గరికైనా ఆధారాలు తీసుకొస్తాను అని సవాల్ విసురుతున్నారు. ఆ తర్వాత సింగనమల టీడీపీ నేతలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. సింగనమలలో ఎమ్మెల్యే ఎస్సీ అమ్మాయి గనుక కొంతమంది టీడీపీ నాయకులు ఆమెను అణగదొక్కాలని చూస్తున్నారని, మీకు చేతనైతే సింగనమల వైసీపీ ఇన్ఛార్జ్ సాకే శైలజానాథ్ పై పోరాడాలి అని, ఇంకోసారి ఎమ్మెల్యే బండారు శ్రావణి జోలికి రావద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక తాడిపత్రిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ కొంతమంది ద్వితీయ శ్రేణి టీడీపీ నాయకులపై కూడా ఫైర్ అయ్యారు జేసీ. ఇకపై అలా చేస్తే తానే పోలీసులకు పట్టిస్తాను అని వారికి కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాని అడ్డుకోకపోతే టీడీపీకి పంచాయతీ ఎన్నికల్లో ఇబ్బందులు కలిగే అవకాశముందని హెచ్చరించారు. ఇలా తాడిపత్రిలో వైసీపీ నేతలు చేయవలసిన పని కూడా జేసీనే చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. తాడిపత్రి కాన్స్టిట్యున్సీ లో ఈ స్టోర్ డీలర్లు కూడా ఎవరెవరో డైరెక్ట్ గా అమ్ముతున్నారో నేను సస్పెండ్ చేస్తా. దయచేసి మీ నాయకులకు అందరికి చెప్తున్నా, స్టోర్ బియ్యము పక్కదారి మట్లిచ్చినారంటే ఏమైనా పర్వాలే, స్టోర్ డీలర్లు తీసేస్తా. దయచేసి చెప్తాను, నా కాన్స్టిట్యూన్సీ లో కంట్రోల్ చేయాలని చూస్తున్నా. పోలీసులకు, రెవెన్యూ, ఎంఆర్ఓకి అందరికి చెప్తున్నా, ఈ బుక్ దెమ్ అండర్ పీడీ యాక్ట్. మీరు రాసి పంపిస్తే కలెక్టర్ గారు సంతకం పెడతారు. దయచేసి దిస్ హ్యాస్ టు స్టాప్ ఇన్ తాడిపత్రి కాన్స్టిట్యున్సీ. ఇక ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన మరొక నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఏకంగా తన కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తాడిపత్రి నియోజకవర్గంలో, అదే టీడీపీకి చెందిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ హోదాలో పోలీసుల తీరుకు నిరసనగా ఆయన తాడిపత్రి అశోక్ పిల్లర్ సర్కిల్లో నడి రోడ్డుపై బైఠాయించి అక్కడే కుర్చీ వేసుకుని కూర్చోవడం, ఆ తర్వాత టెంట్ వేసుకుని మరికాసేపటికి మంచం వేసుకుని అక్కడే పడుకోవడం సంచలనంగా మారింది. దానికి ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని కలిసి వినతి పత్రం సమర్పించారు. తన డిమాండ్స్ కు ఏఎస్పీ ససేమిరా అన్నారని, దీంతో జేసీకి చిరెత్తుకొచ్చి అలా నిరసన తెలియజేశారని టాక్ నడుస్తోంది.
ఆ తర్వాత దిగొచ్చిన పోలీసులు జేసీ డిమాండ్స్ నెరవేర్చడానికి 2 రోజుల సమయం కోరారట. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తన నిరసన కార్యక్రమాన్ని విరమించారట. అయితే దీనిపై అసలు కారణమేంటో ఇరు వర్గాలు క్లారిటీ ఇవ్వడం లేదు. ఇలా ప్రభాకర్ రెడ్డి చేసే ప్రతి పని సంచలనమవుతుంది. ఆయన వైఖరి టీడీపీకి కొంత ప్లస్ గా, అదే సమయంలో మైనస్ గాను మారుతుందట. ఏది ఏమైనా జేసీ ప్రభాకర్ రెడ్డి తీరు చూస్తే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకేలా ఉంటారని తాడిపత్రి ప్రజలు చర్చించుకుంటున్నారు.